వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే శ్రవంతి గారు. నమస్తే అమ్మా. శ్రవంతి గారు, జనరల్గా ఇంట్లో ఈ మొక్కలు ఉంటే బాగుంటుంది, మాకు బాగా కలిసి వచ్చింది ఇంట్లో ఈ మొక్క పెట్టుకున్నప్పటి నుంచి అని కొంతమంది అనడం వింటూ ఉంటామండి. నిజంగా మొక్కలు పెట్టుకోవడం వల్ల ఇంట్లో పలానా పలానా స్థలంలో స్పెషల్గా మనకి కలిసి వస్తుందా, లేదా కలిసి రాకపోవడం కూడా? ఈ మొక్కలు ఉంటే బాగుండదు, కలిసి రాదు, అనారోగ్య సమస్యలు కానీ డబ్బు సమస్యలు కానీ చికాకులు కానీ ఇంట్లో వస్తూ ఉంటాయి అని అంటారు. అందులో నిజమెంత? ఒకవేళ నిజం ఉంటే ఏవి ఉండాలి, ఏవి ఉండకూడదు? ఇందులో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా చెప్పాలి. ఓకే. చాలా రోజెస్ అంటే చాలా ఇష్టం నాకు. రోజా పూలు అంటే రకరకాలు ఉండాలి, రకరకాల కలర్స్ ఉండాలి. చిన్నప్పుడు చెప్పేవారు అనమాట, ఇక్కడ మీకు ఢిల్లీలో కనుక రాజ్భవన్ ఉంటుంది కదా, అక్కడ చాలా మొక్కలు బాగా పెంచుతారు. గవర్నర్ సముదాయాల్లో కూడా వాళ్ళు ఉండే ఏరియాల్లో ఆ ఇళ్లలో కూడా రకరకాల రోజా పూలు ఉంటాయి. గ్రీన్ ఉంటుంది, బ్లూది ఉంటుంది అని చిన్నప్పుడు చెప్తుంటే ఎప్పుడెప్పుడు చూస్తామా అలాంటివి అని చెప్పి అనిపించేది అనమాట. కానీ నేను చూసినప్పుడు ఎప్పుడైతే ఎక్కువగా రోజా పూలు ఉన్న ఇళ్లలో కానివ్వండి, మా ఇంట్లో ఉన్నాయి కానివ్వండి, చాలా ప్రాబ్లమ్స్ని ఉండడం అనేది నేను గమనించాను. కానీ రోజా పువ్వు ఉండని మామూలుగా ఇల్లు ఉండదు, కానీ ముళ్ళు ఉంటాయి కదా. జనరల్ గా పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే ముళ్ళు ఉన్న చెట్టు ఇంట్లో ఉండకూడదు అని చెప్తారు. మనం ఆ పువ్వు అందాన్ని ఆస్వాదించే దాంట్లో ఈ ముళ్ళని మర్చిపోయామేమో అని నాకు అనిపిస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ చిన్నవి ఏమైనా మీరు పెట్టుకున్నా మీకు కలిసి వచ్చినా ఓకే, ఎటువంటి పరిస్థితుల్లోనూ వాస్తు ప్రకారంగా మాత్రము తీగ రోజాలు ఉంటాయి. లైట్ పింక్, బేబీ పింక్ కూడా ఉంటాయి. అది మాత్రం తీగ రోజా మాత్రం వాస్తు ప్రకారంగా అస్సలు ఇంట్లో పెట్టుకో. కాంపౌండ్ వాల్ బయట పెట్టుకోవచ్చు, అస్సలు మనం పెంచకూడదు అనేది నేను చదివాను, ఫస్ట్ రూల్. ఓకే. అయితే ఈ మరి ముళ్ళ చెట్లు కదా, మనం ఏవేవి పెంచుకోకూడదు ఇంకా అంటే కనుక చాలా మంది క్యాక్టస్ ఉంటుంది. క్యాక్టస్ పెంచడానికి కానీ క్రోటన్స్ లో కూడా కొన్ని ఉంటాయి, అవి పెంచడానికి కానీ ఇష్టపడతారు. ఒకవేళ మీరు క్రోటన్స్ లో ఖచ్చితంగా పెంచుకోవాల్సింది ఏంటి అని అంటే జేడ్ ప్లాంట్ అని ఉంటుంది. జేడ్ ప్లాంట్ అని చిన్న చిన్నగా ఉంటాయి ఆకులు. దాంట్లో మీరు వాటర్ ఒక 4-5 days కంటిన్యూగా పోయకపోయినా కూడా అదేమి ఇదవదు అనమాట. అస్సలు లక్కీ ప్లాంట్ అని కూడా, లక్కీ ప్లాంట్ జేడ్ ప్లాంట్ చాలా బాగా పనిచేస్తుంది. అట్లాగే బ్యాంబూ ప్లాంట్ కూడా. బ్యాంబూ ప్లాంట్ అయితే ఎప్పుడు తీసుకొచ్చినా 3 నెలల కంటే ఉండదండి అనేది చాలా మంది వాదన. కానీ నేను చెప్తాను చూడండి, నెగటివ్ ఎనర్జీ అంతా రిమూవ్ అయిపోతుంది. అందుకనే ఒక్కొక్క స్టిక్ పాడవుతూ ఉంటుంది అనమాట బ్యాంబూలో. అంటే నెగటివ్ ఎనర్జీ బాగా ఉంది, అది క్లెన్స్ అవుతుంది అని నమ్మాలి మనము. ఎవ్రీ 3 months కి కొత్తది తీసుకొచ్చుకొని పెట్టుకుంటే చాలా మంచిది. అలాగే మీకు ఉండవలసిన దాంట్లో స్నేక్ ప్లాంట్ అని ఉంటుంది ఒకటి, క్రోటన్స్ లోనే. ఇట్లా చాలా షార్ప్ గా ఉంటాయి లీవ్స్, ఇట్లా పైకి ఉంటుంది. చూడడానికి అలోవేరా లాగా అనిపిస్తుంది, సన్నగా ఉంటుంది, పొడవుగా ఉంటాయి. అది పెంచుకుంటే కూడా చాలా మంచిది. అలాగే అలోవెరా కూడా పెంచుకున్నా కూడా చాలా మంచిది. వీటన్నిటితో పాటు తులసి చెట్టుకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి మనం రోజు దీపం పెట్టడం తులసి చెట్టు దగ్గర అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మీరు తులసి చెట్టుని పెంచుకున్నప్పుడు ఒక చెట్టుకి మీరు పూజ చేస్తున్న చెట్టు ఉండాలి, ఒకటి నార్మల్ది ఉండాలి. పూజ చేసిన తులసిలోంచి దళాలు తీసి స్వామికి అర్పించుకోవడం, ఇంట్లో పూజ చేయడం అనేది చేయకూడదు అనమాట. కాబట్టి దాన్ని కూడా విడిగా ఉంచాలి. అండ్ ఇంకా గట్టిగా చెప్పాలి అని అంటే ఆడవాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ పీరియడ్స్ ఉన్నప్పుడు ఆ చెట్ల దగ్గరికి వెళ్ళకుండా చూసుకోవాలి. అంటే మాకు ఖచ్చితంగా పక్క కూర్చోమనే చెప్తాను నేను ఎటువంటి పరిస్థితుల్లో. మా ఇంట్లో అయితే పనమ్మాయిని కూడా అలౌ చేయను, 3 days రావద్దనే చెప్తాను. 4 days స్ట్రిక్ట్లీ ఫాలో. 2024 లో కూడా కిడ్స్ ఎట్ యువర్ హోమ్ ఈవెన్. ఓకే. మా ఇంట్లో మా పిల్లలు ఇద్దరు పక్కకే కూర్చుంటారు. 2024 లో కూడా అలా అనరు. ఓకే. ఎందుకు, మీరు ఏం చెప్తారు దాని వల్ల? చెప్తారు వాళ్ళకి అనిపిస్తుంది, వాళ్ళు అంటారు చాలా రిలాక్స్ గా ఉందమ్మా,
ప్రశాంతంగా ఉంది. ఎక్కడ కూడా హడావిడిగా వెళ్ళిపోవాలి చెయ్యాలి అనేది అనిపించదు. పక్కకు కూర్చుంటే చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది. ఒంటరిగా ఉన్న ఫీలింగ్ కూడా కలగదట వాళ్ళకి. రెస్ట్ తీసుకుంటున్నాము అనేది మైండ్లో ఉంటుంది. మరి అంటే ఈ మాటకి మనం టాపిక్కి డిబేట్ అవుతున్నా కూడా మన భాషలో చాలా వరకు ఇన్ఫర్మేషన్ ప్రేక్షకులకే వెళ్తుంది కాబట్టి ఈ కాంక్రీట్ జంగల్లో చదువుకున్న వాళ్ళైనా లేదంటే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళైనా మేడం ఫర్ దట్ మ్యాటర్ ఒక 2 days 3 days మనకు రెస్ట్ దొరికిందంటే ఆహాహా అని గంతులేయచ్చు. అది ఏ రీజన్ వల్ల అయినా, ముఖ్యంగా మనుషులు ఎవరు కనిపించకుండా మన కోసం మనమే ఉండడం అంటే అది బ్లెస్డ్ లాగానే అనిపిస్తుంది. బట్ దెన్ ఎస్, నాతో పాటు చాలా మంది అన్ని రకాల ప్రేక్షకులు మన అసమ టీవీ వాచ్ చేస్తూ ఉంటారు కాబట్టి దే మైట్ ఫీల్ ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరు కూర్చుంటారండి మరీ బాగుంది శ్రవంతి గారు ఇలా అంటున్నారు ఏంటి అని చెప్పి. సో పిల్లలు బీయింగ్ యంగ్ వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు? వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అందుకే చెప్పనా మీకు, చిన్న చిన్న పనులకు విలువంగా అందుకే హాయ్ అంటున్నారు అంటారు. ఇంకోటి ఏంటంటే ఎట్లాగూ బండి నడపకూడదు అవన్నీ కూడా సైన్స్ పరంగా కూడా చెప్పారు. వెహికల్ ఎక్కువగా నడపడం అలాంటివి చేయకండి అని కూడా చెప్తారు. మెయిన్గా ఈ పీసీఓడి ఇవి ప్రాబ్లమ్స్ కూడా ఆ టైంలో రెస్ట్ తీసుకోకుండా వెళ్ళడం వల్ల కూడా మెనోపాజ్లో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు అని కూడా చెప్తారు. అయితే అది ఎలాగో తప్పదు, బయటికి వెళ్ళడం కాలేజెస్కి వెళ్ళడం అవన్నీ తప్పదు. అన్లెస్ అంటే సాటర్డే సండేస్ ఏమైనా కలిసి వస్తే తప్పించి, కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకు ఒక రెస్ట్ అనేది ఎన్వైరన్మెంట్ ఉంటుంది. అట్లాగే మనం పూజ చేసుకోవడానికి కూడా బ్రేక్ అనేది ఉండదు. అండ్ ఇంకొక కాయిన్కి ఇంకొక వైపు ఏంటంటే ఎప్పుడు కూడా ఎవరు సెలవు పెట్టినా ఏమైనా ఊరుకుంటాం, కానీ వర్క్ మేడ్ సెలవు పెడితే మాత్రం మనకి ఎక్కడ లేని బాధ వచ్చేస్తుంది. కరెక్ట్ అవునా కాదా? ఒక్కరోజు మానని అమ్మాయి అయినా కూడా వాళ్ళు రాదుట అని చెప్పి ఒక్క మాటనే అనుకుంటాం. తనకి కూడా ఒక 4 days లీవ్ ఇచ్చేసినట్టు అయిపోతుంది కదా. అలా ఆహా ఓహో అని పండగ చేసుకుంటుంది మీ ఇంట్లో మేడైతే. సో రైట్, కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్. సో మనం ప్లాన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే అట్లా పీరియడ్స్ అప్పుడు ఆ చెట్లను ముట్టుకోకుండా ఉండడం అనేది మంచిది. అలాగే మీరు తమలపాకు చెట్టుకి చాలా మందికి డౌట్ ఉంది, పెంచచ్చా పెంచుకోకూడదా అని చెప్పి. తప్పకుండా పెంచుకోవచ్చు. అయితే నేను చూసింది ఏంటంటే తమలపాకు చెట్టు దగ్గరికి కానీ తులసి చెట్టు దగ్గర కానీ చెప్పులు ఎక్కువగా దగ్గరగా ఉండకుండా చూసుకోవడము. అంటే తులసి చెట్టుకి ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తున్నామో తమలపాకు చెట్టుకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తే మీకు తెలిసిపోతుంది, అది పెరగడం అది కూడా తెలిసిపోతుంది. చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలన్నమాట. జనరల్ గా అంటూ ఉంటారు కదండి, తమలపాకు చెట్టు ఎలా ఎలా ఎదుగుతుందో ఇంట్లో అష్టైశ్వర్యాలు అలా అలా తులుతూగుతూ ఉంటాయని. నాగవల్లి కదా మరి. కానీ అందరి ఇంట్లో నిలవదండి తమలపాకు చెట్టు. నిలవకపోవడానికి కారణం ఇదే. ఓకే, అంటుముట్టు లేకుండా ముట్టుకోవడం చేయడము. చాలా సందర్భాల్లో నేను ఒక తోటమాలిని కలిసాను ఎప్పుడు చాలా ఏళ్ల క్రితం, నేను కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు. ఆయన ఏం చెప్పారంటే వాళ్ళకి తోట తమలపాకుల తోట ఉందిట. ఆయన మోకాళ్ళ మీద వెళ్ళి తీసేవారట తమలపాకుల్ని. మిగతా వాళ్ళు ఎవరు వెళ్ళినా ఏమో నాకైతే తెలియదు, కానీ నేను మాత్రం మోకాళ్ళ మీదే వెళ్ళి తుంచుతాను. కాళ్ళని అసలు ఆ తోటలోకి పాదాలతో మాత్రం నడవాలనిపించదు నాకు అని చెప్పారన్నమాట. అయితే చాలా సక్సెస్ఫుల్ పర్సన్. ఓన్లీ తమలపాకుల తోట వల్లనే ఆయన చాలా లాభం పొందారు. కాబట్టి అట్లా మనం చేస్తున్న పనికి, మనం ఇంట్లో ఉన్న చెట్లకు కానివ్వండి, ఒక మర్యాద పూర్వకంగా మనం గనక చూస్తే ఆ ఎఫెక్ట్ అనేది తప్పకుండా మనకి రిటర్న్ వస్తుంది అనేది మనం గమనించాలి. కరెక్ట్. అయితే ఈ రోజుల్లో బెడ్రూమ్స్ లో, లివింగ్ రూమ్ లో కూడా చిన్న చిన్న మొక్కలను అది పెట్టుకుంటున్నారు కదండి. మరి ఇస్ ఇట్ రైట్? బికాస్ అన్ని వేళల్లో మనం ఆ ఏరియాస్ లోనే తిరుగుతూ ఉంటాం కదా. లేదు, అంటే షార్ప్ ఆబ్జెక్ట్స్, షార్ప్గా ఉన్న లీవ్స్ ఏవి కూడా బెడ్రూమ్లో ఉండకూడదు అనేది ఖచ్చితంగా మనం గుర్తించాలి. అలాగే చెట్లను ఏవి కూడా బెడ్రూమ్లో ఉంచొద్దని వాస్తు ఖచ్చితంగా చెప్తుంది అనమాట. అంటే సన్లైట్ కంపల్సరీగా కావాలి. కొంతమంది అంటారు వీటికి సన్లైట్ అవసరం లేదు, ఉన్నా పర్వాలేదు అని. అంటే సన్లైట్ ఎంత అవసరం లేకపోయినా ఒక 4 or 5 daysకి ఒకసారి బయట పెట్టాలి చెట్టుని. అట్లా మనం పెట్టకపోయినా దానికి ఏమైనా అయినా కూడా మళ్ళీ ప్రాబ్లమే. కాబట్టి ఒకవేళ మీకు బెడ్రూమ్లో కంపల్సరీ పెట్టుకోవాలి, ఆక్సిజన్ లెవెల్స్ ఖచ్చితంగా పెరుగుతాయి అని కనుక నమ్మకం ఉంటే షార్ప్ లీవ్స్ ఉన్నవి ఏవి కూడా పెట్టుకోకపోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా జేడ్ ప్లాంట్ మాత్రం చాలా బాగా కలిసి వస్తుంది. అసలు కొన్ని సందర్భాల్లో మీరు చూసుకుంటే మనీ ప్లాంట్ కొంతమందికి కలిసి వస్తుంది, కొంతమందికి కలిసి రాదు. ఓకే, కానీ జేడ్ ప్లాంట్ మాత్రం అట్లా కాదు. జేడ్ అండ్ స్నేక్ ప్లాంట్స్ అందరికీ కలిసి వస్తుంది. అది వీళ్ళకి బాగుంటుంది వీళ్ళకి బాగుండదు అనేది ఏం లేదు. అట్లాగే అలోవెరా కూడా
చాలా సందర్భాల్లో అలోవెరా నేను కొంచెం అంటే గుమ్మానికి కొంచెం అటువైపుగా పెట్టండి. ఎదురుగుండా అయితే జేడ్ ప్లాంట్ పెట్టుకోవాలి. మన గుమ్మానికి ఎదురుగుండా మీరు తులసి చెట్టు ఎలా అయితే పెడతారో దాని పక్కనే జేడ్ ప్లాంట్ పెట్టండి. అలాగే కొంచెం కార్నర్ కి గనక అలోవెరా పెడితే కార్నర్స్ లో చాలా నెగటివ్ ఎనర్జీస్ అన్ని కూడా మా ఇంట్లోకి రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. జనరల్ గా శ్రవంతి గారు బ్యాంబూ ప్లాంట్స్ కూడా మనం కొనుక్కోకుండా ఇతరులు గిఫ్ట్స్ ఇస్తే బాగుంటుంది అంటారు. అది మిత్తేనా, దాంట్లో ఏమైనా లాజిక్ దాగి ఉందా అండి? ఇప్పుడు నేను మీకు గిఫ్ట్ ఎందుకు ఇస్తాను, మీకు మంచి జరగాలని కదా. అంటే ఐఎమ్ పాసింగ్ మంచి ఇంటెన్షన్ ఎనర్జీ అలా నా ఇంటెన్షన్ అంటే మీకు బాగా కలిసి రావాలి, లేకపోతే మీ ఇంట్లో ఏమైనా నెగటివ్ ఎనర్జీస్ ఉండకూడదు, అలాంటి ఇంటెన్షన్తో నేను ఇచ్చినప్పుడు అది మంచిగా జరుగుతుంది. అండ్ అలాంటి లక్కీ థింగ్స్ ఏమైనా ఇచ్చేటప్పుడు మనకి చాలా ఉన్న మిత్ ఏంటంటే మన లక్ వాళ్ళకి వెళ్ళిపోతుందేమో అట్లా అని మనం ఆలోచిస్తుంటాం. అలాంటిది కేవలం లక్ష్మీదేవి బొమ్మలు మాత్రమే గిఫ్ట్ ఇచ్చుకోకూడదు. కానీ ఇప్పుడు కాయిన్స్ అన్ని పంచుతున్నారు, అన్ని ఈవెన్ 10 days 11 days దాంట్లో కూడా అమ్మవారి కాయిన్స్ పంచుతున్నారండి. యాక్చువల్గా సిల్వర్ లో అస్సలు ఇవ్వకూడదు, సిల్వర్ లోనే పంచుతున్నారు కదా. మనకి ఎంత ఉన్నా కూడా యాక్చువల్గా అవును అంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ లక్ష్మీదేవి బొమ్మను మాత్రం మా ఇంట్లో చిన్నప్పటి నుంచి కూడా ఇవ్వనిచ్చేవాళ్ళు కాదు. అసలు అలా ఇవ్వకూడదు ఎవరు. అసలు మనము షాపుల్లోకి వెళ్తే మామూలుగా సింపుల్ లాజిక్ గా తీసుకుంటే లక్ష్మీదేవి రూపం ఉన్న కాయిన్ ని మార్చుకొని మనకి ఏదైనా కావాలన్నా కూడా ఇవ్వరండి వాళ్ళు. సో మనం కూడా ఆ సింపుల్ లాజిక్ గుర్తు పెట్టుకుంటే లక్ష్మీదేవి కాయిన్స్ ని పంచకూడదు అన్నది మనకి అర్థమైపోతుంది. అది తప్పించి మిగతా ఏవైనా కూడా మీరు గిఫ్ట్ గా ఇవ్వచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.